హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దుగాలనే లేచిన లేట్ అని చెప్పి స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయినా. పోదామన్న వరకల్లా బండ్లను అయితే పెట్రోల్ అయిపోయింది. నొక్కటనైతే ఊళ్ళోకి పోతున్నాం పెట్రోల్ కొట్టించుకోనికి. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. గజ్జలకైతే స్టార్ట్ అయిపోయినాం. నేను మా ఉమ్మరిదాడు అయితే శనివారం అని చెప్పి గుడికి అయితే పోయినాం. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం. గజ్జలకైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక గజ్జలకైతే వచ్చినాం. ఇక షాప్ కాడికి అయితే పోవాలి. ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ తీసుకొని వచ్చినాం. షాప్ కాడికి అయితే వచ్చినాం. ఇక షాప్ ఓపెన్ చేసేసుకోవాలి. నేను వచ్చేవరకు మా తమ్ముడు గడు అయితే ఆడ కూర్చుండు. షాప్ అయితే ఓపెన్ చేసేసుకున్నా. క్లీన్ అయితే చేసుకోవాలి షాప్. ఇక మొత్తం అంతా చెత్త ఉంది. మా తమ్ముడు గడు అయితే క్లీన్ చేస్తుండే. అలా పని అయితే వేసేసుకున్నాం. టైంపాస్ అయితే అని చెప్పి పాటలు అయితే పెట్టుకున్నాం. జరిసేపు టైంపాస్ అయితే వేసినాం. ఇక షాప్లో పని ఏం లేదని చెప్పి మా తమ్ముడు గారు అయితే మంచిగా పడుకుండు. లేవురా అంటే ఇట్లా లేసలేడు. టైం అయితే అయిందని చెప్పి షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం. ఇక మా షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. కానీ మా బొమ్మడి గారు అయితే ఇంకా క్లోజ్ చేయలేదు. వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నా. షాప్ బంద్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పి చెప్పిండు మా బొమ్మడి గారు అయితే. చాయ్ దానికి అయితే ప్రజ్ఞాపూర్ అయితే వచ్చేసినాం. ఇక 2 చాయ్ ఇవ్వమని చెప్పిన నేను మా అన్ననైతే వచ్చేసినాం. చాయ్ అయితే చెప్పగానే చాయ్ అయితే ఇచ్చేసిండు. మంచిగా తాగిన చాయ్ తాగేసి అక్కడ నుంచి అయితే షాప్ కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను మా అన్ననైతే మా బొమ్మరి దగ్గర పోయి వాడిని ఎక్కించుకొని అయితే స్టార్ట్ అయిపోయినా ఇంటికైతే. ఇక వాడైతే ఆకలి అవుతుందని చెప్పిండు. సరే పారా మరి ఫాస్ట్ ఫుడ్ రన్ అయిందామని చెప్పి తొలుకొని పోయినా వాడిని అయితే. వాడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాడ చేసి టైం పాస్ చేసిండు మంచిగా. పార్సల్ అయితే తీసేసుకున్నాం. నేను మా బొమ్మరి గాడు సపరేట్ అయితే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా మెల్లగా. ఇక నేను మా బొమ్మరి గాడు అయితే ఇంటికైతే వచ్చిన తిన్నా పండుకున్నా. ఇక ఈ రోజుకైతే ఇంతే వీడియో. బాయ్.